తగలబెట్టండి సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనేది రీమేకింగ్ చేద్దాం. అంటే నా దగ్గర ప్లగ్ అనేది పోయిందనమాట. సో ఆ ప్లగ్కి ఇయర్ బడ్స్ అనేవి కనెక్ట్ చేసి సో ఇయర్ ఫోన్స్ పనిచేస్తున్నాయో చెక్ చేసి చూపిస్తాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎలాంటివి చేయాలనుకున్న వాళ్ళకి తొందరగా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గో టు వీడియో. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్లగ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇయర్ ఫోన్ ప్లగ్ అనేది వైర్లు అనేవి స్లీవ్ తీసి చూపిస్తాను చూడండి గైస్. అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క కాంపోనెంట్స్ మీద షార్ట్స్ అనేవి చేద్దామనుకుంటున్నాను. ఎవ్రీడే షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను గైస్. సో మీ సపోర్ట్ కావాలి గైస్. కాంపోనెంట్స్ అంటే రెసిస్టర్, కెపాసిటర్ అన్నమాట. అలాంటివి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మొత్తం మీద వీడియో చేస్తాను. ఇంక వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక్కడ స్లీవ్ అనేది తీసాను అనమాట ఇయర్ ఫోన్స్ ప్లగ్కి. ఆ ఇయర్ ఫోన్స్ ప్లగ్కి 4 కలర్ కోడింగ్ వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి నార్మల్ వైర్స్ అయితే కాదు, బట్ మీకు అర్థం అవడం కోసం వైర్స్ అని చెప్తున్నాను. సేమ్ అలాగే ఇప్పుడు ఇయర్ ఫోన్స్కి అది బోట్ కంపెనీ అనమాట నేను తీసుకున్నది. సో దానికి కూడా ఉన్న వాటికి స్లీవ్స్ అనేది తీద్దాం అనమాట. స్లీవ్ తీసి ఆ వైర్స్ని బయటికి అనేది తీద్దాం. సో అలా కూడా చేసి చూపిస్తాను చూడండి. సో గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఆ 4 వైర్స్ అనేవి విడివిడిగా తీసాను అనమాట. ఇప్పుడు తీసిన దానికి ఇప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ యొక్క ప్లగ్ అలాగే వీటి యొక్క 4 వైర్స్ రెండింటిని కూడా లింకప్ అనేది చేస్తా, సోల్డరింగ్ అనేది చేస్తాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయమాకండి. వీడియో స్కిప్ చేస్తే ఇయర్ ఫోన్స్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీరు కూడా మీ ఇంట్లో సేమ్ ఇలాగే రిపేర్ అనేది చేసుకోండి. చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే చేయండి గైస్. ఇక్కడ మీరు వీడియోలు చూసినట్టయితే ఇక్కడ వైర్స్కి అనేవి కలర్ కోడింగ్ ఉంది కదా, సేమ్ అదే కలర్ కోడింగ్ అనేది ఈ ఇన్పుట్ ప్లగ్ కూడా ఉందన్నమాట ఇయర్ ఫోన్స్కి. సో అలాగే ఇక్కడ చివరిలో సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్డరింగ్ చేసిన తర్వాత సేమ్ అలాగే ఇయర్ ఫోన్స్కి కూడా స్లీవ్స్కి అనమాట 4 వైర్స్కి కూడా సోల్డరింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి గైస్. అలా సోల్డరింగ్ అనేది చేయాలన్నమాట ఆ ఎండ్స్కి అనేది. ఒకవేళ సోల్డరింగ్ రాడ్ లేదనుకుంటే కింద కామెంట్ అని చేయండి. దాన్ని బట్టి మీ కామెంట్స్ బట్టి ఇంకో వీడియో అనేది చేస్తాను సోల్డరింగ్ రాడ్ లేకుండా ఫ్రీగా వర్కౌట్ అయ్యేలాగా. అలాగే గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ 4 వైర్స్కి కూడా సోల్డరింగ్ అనేది చేశాను అనమాట. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ అటుకు కూడా చేయాలన్నమాట. చేసి చూపిస్తాను చూడండి గైస్. సో గైస్, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను వాటికి కూడా సోల్డరింగ్ అనేది చేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 4 స్లీవ్స్కి ఈ 4 వైర్స్ అలాగే ప్లగ్ యొక్క 4 వైర్స్ అనేవి 2 కూడా కలర్ కోడింగ్ ఉంది కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ 4 కలర్స్కి నెక్స్ట్ అలాగే దీంట్లో కనపడుతున్న ప్లగ్లో కనపడుతున్న 4 వైర్స్కి. సో ఈ ప్లగ్లో కనపడుతున్నవి 4 వైర్స్కి అలాగే ఇయర్ ఫోన్స్కి కనపడుతున్న 4 వైర్స్ అనేవి మాత్రం సేమ్ కలర్లో అటాచ్ చేసి దాన్ని సోల్డరింగ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ నేను చేసి చూపించాను చూడండి గైస్, చాలా జాగ్రత్తగా చూశారు కదా గైస్. ఇప్పుడు నేను సేమ్ అదే కలర్ కోడింగ్తో సోల్డరింగ్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గ్రీన్ ఉంటే సేమ్ అదే ఇంకో వైర్లో ఉన్న గ్రీన్ అనేది తీసుకొని ఆ 2 వైర్స్ అనేది జాయిన్ చేశాను. అలా అన్నీ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో గైస్, చూశారు కదా. ఇప్పుడు నేను మాత్రం ఒక వేరే ఫోన్ను కనెక్ట్ చేశాను అనమాట. మీరు చూసినట్టయితే సౌండ్ కూడా వచ్చింది. మీరు చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. సో వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇలా వదిలేస్తే మాత్రం ఎప్పటికైనా తెగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్టెప్ అనేది చేద్దాం. సో గైస్, ఇక్కడ 2 మెథడ్స్ అయినా వాడచ్చు అనమాట. ఒకటి ఏంటంటే టేప్ వాడి టేప్ ద్వారా దీని అనేది క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే వైర్ అయినా వాడకూడదు. సో ఇక్కడ టేప్ వేస్తే అలాగైనా వాడుకోవచ్చు. టేప్ లేదనుకుంటే ఈ స్లీవ్ అనమాట, ఇది ఏంటంటే మనం మెల్టింగ్ స్లీవ్ అనమాట. మనం మెల్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది టేప్ లాగా ఎలా అయితే అతుక్కున్నదో సేమ్ ఇది కూడా అలా అతుక్కున్నది. సో నా దగ్గర అది ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీ నేను అది వాడుతున్నాను. మీ దగ్గర లేదనుకుంటే మేకర్ బజార్లో దొరుకుతాయి అనమాట. మేకర్ బజార్ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, నేను అక్కడ చూపిస్తాను చూసారా, అలా అన్నమాట చేసేయండి. అలా చేస్తే చాలా స్ట్రాంగ్గా అలాగే వైర్లు అనేది అటాచ్ అవ్వకుండా తొందరగా ఊడే అవకాశం కూడా చాలా తక్కువ ఉండుద్ది. సో దట్స్ వై ఐ ప్రిఫర్ ఇట్. సో గైస్, అలాగే
ప్రతి ఒక్క వైర్కి అనేది అలా చేస్తాను అనమాట. వీడియో చూపిస్తే చూసేయండి. సో ఇలా మన పనికిరాని ఇయర్ ఫోన్స్ నుంచి మనం ఇంకో కొత్త ఇయర్ ఫోన్స్ అనేది తయారు చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో గైస్, థ్యాంక్స్. జై హింద్.